బాబాయ్ నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మీద 420 కేసు వేయాలి, చంద్రబాబు మోసపూరిత హామీలు ప్రజలు మోసం చేశాడు చంద్రబాబు, అందుకే 420 కేసు వేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా 420 కేసు అనేది ఎవరి మీద వేస్తారు బాబాయ్? అసలు ఏమంటే 5 సంవత్సరాలు ఆయనకి తెలియాలండి పాపం. 420 కేసు ఎవరికి ఇంప్లిమెంట్ చేయాలి ఫస్ట్? ఆయన వచ్చింది ఎట్లా వచ్చాడు, ఎన్ని చేసుకుని వచ్చాడు? నేను జనాల్లోకి ఉంటాను, నేను ఇది చేస్తాను, అమరావతి కడతానని ఆయన హామీ ఇవ్వలేదా మనకి? అమరావతి కడతానన్నాడు, పోలవరం కంప్లీట్ చేస్తానన్నాడు, విశాఖ ఉక్కు కూడా నేను చూస్తానని చెప్పిన అన్నాడు. ఆయన ఏది చేశాడు? ఆయన 420 ముందు ఆయనకి ఇంప్లిమెంట్ చేశాక తర్వాత ఈయన మీద ఈయన ఏం చేశాడు? ఏమి హామీ ఇచ్చాడు? ఈయనకి ఏమైనా హామీ ఇచ్చాడా? ఏమి హామీ ఇవ్వలేదుగా. ప్రతిదీ నేను హామీ ఇచ్చాను, ఈయన హామీ ఇచ్చాను, హామీ ఇచ్చాను. 420 కేసు అంటే వాళ్ళు మొత్తం బ్యాచ్ అంతా 420 బ్యాచ్ కదండి. అందుకని ప్రతిదీ మాట్లాడితే 420 అని మాట వాళ్ళ నోటెమ్మటి వస్తుంది. అది చూసుకున్నాక తర్వాత వాళ్ళ మీదకి రావాలి. ఈయన మీదకి వచ్చేంత ఇది లేదు. చంద్రబాబు ఏం చేశారని 420 చేయాలి? ఏం హామీ ఇచ్చాడు ఈయనకి? ఈయనకేం హామీ ఇవ్వలేదే. హామీ ఇచ్చిన మెల్లుగా తీరుస్తున్నారుగా. 2వ సంవత్సరం మెల్లుగా జరుగుతున్నాయి కదా, ఒక్కొక్కటి జరుగుతూ వస్తుంది. ఇదే డబ్బుతో కూడుకున్న పని సర్వనాశనం చేసింది. మొక్క మొలవకుండా ఎండును పోసేసి పొలాలని నాశనం చేసిన వాడిని ఇప్పుడు ఆ పొలాలన్నీ దున్నిచ్చి మందులన్నీ వేసి మెల్లుగా విత్తనాలు మొలుస్తున్నాయి కదా. ఇప్పుడే చెట్లు మొలవాలిగా, మొలిచాక కదా ఇది జరిగేది. ఈయన ఇచ్చిన హామీలు ఏం హామీలు ఇచ్చిన. ఇవాళ ఇంకోటి కూడా జరిగింది. విశాఖ స్టీల్ ఎటువంటి పరిస్థితుల్లో ఇది అవ్వదు అని చెప్పనని కూడా చెప్పేశారు. ఇంకా మనకు వచ్చిన హామీలు పోలవరం అవుతుంది, విశాఖ అది కూడా హామీ వచ్చినట్టే. ఒక విధంగా అమరావతి ఇది కూడా రాజధాని కూడా ఇది చేస్తూ ఉంటున్నారు. రెగ్యులర్ దాని పేరు ఏంటి బిల్ పెట్టి చేస్తూ ఉంటున్నారు. ఇంకా మాకు ఇచ్చిన హామీలు ఏమున్నాయి? ఇది నెలకు 4,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళకు కూడా దివ్యాంగులకు కూడా బస్సు ఫ్రీ అని చెప్పారు. లేడీస్ బస్సు ఫ్రీ అన్నారు, అది ఇస్తున్నారు. ఏమండి ఇక వీటిల్లో కూడా మా మన్యాలు దీంట్లో కూడా రోడ్లు వేస్తూ ఉన్నారు, వేశారు. ఇంకేం కావాలి? ఈయన ఏం చేశాడు? ఈయన 420 ఫస్ట్ ఈయనకి ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరు కూడా 420 చేసే కేసులు చేయలే. మనకి అన్నీ సక్రమంగా జాగుతాయి. ఏమంటే గుండె ధైర్యంగా చొక్కా వీపుకుని తిరిగే రోజుల్లో ఇవాళ. ఆయన రోజుల్లో 20 రోజులు తిరిగాం. ఏ పోలీసు వచ్చి తలుపు కొడతాడో, ఎవరిని కొడతాడో, ఎందుకు కొడతాడో ఆ పోలీసుకి తెలియదు, మనకి తెలియదు. అట్లా జరిగేవి. ఇవాళ రోజు ఎట్లా ఉంది? చక్కగా హ్యాపీగా ఉన్నారు కదా అందరూ. ఈ 420 ఈ కేసులు మనకి తెలియదు. ఆ మర్డర్ కేసులే ఒకటి. ఇప్పుడు వాళ్ళు అంటే ఒకటి ఉందిలేండి, వాళ్ళకి తెలిసింది మర్డర్ కేసులు ఒకటే, 420 కేసులు తెలియదు. అంతే, అదే భయపడుతున్నారు. ఎవరు సాక్షులకు వెళ్తే, ఏ కేసులో సాక్షులకు వెళ్తే ఎవరిని చంపేస్తారని వాస్తవంగా వాళ్ళు భయపడి చూస్తున్నారు. అది జరిగేది. అంటే బాబు ప్రజలందరినీ మోసం చేశాడు చంద్రబాబు, హామీలేమి ఇవ్వటం లేదు. ప్రజలందరూ కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి మమ్మల్ని కాపాడే నాదుడు ఎవరా అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి సేవాంధ్ర అనే నిదానం కూడా తీసుకొస్తున్నారని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సేవాంధ్ర అంటున్నాడు. ఏం చెప్తారు మరి? నిజమేనండి, ఆయన ఒక్కడే తిరుగుతాడు అండి. మొన్న ఆయన ఏదో మీటింగ్ పెడితే 1/4 మందును బిర్యానీ ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు మాకు, మేము ఎందుకు వస్తామని చెప్పి జనాలు అంటున్నారు. అంటే ఆయన ఈయన రోడ్డు మీద తిరుగుతుంటే జనాలు వస్తారనే. ఎవరు రారు, ఎందుకు రావట్లేదు? ఆయన ఏదో అనుకుంటున్నారు నేను సేవాంధ్రనా పోయింది, సంకనాకి పోయింది. ఇంకా ఆయన చేసేది ఏంటంటే సేవాంధ్ర అనేది పోయింది. ఇది మీరు ఒకటి గమనించారా? పవన్ కళ్యాణ్ ఒక మీటింగులో జై జై ఆంధ్ర ఏదో ఒక స్లోగన్ ఏదో ఇది చేశాడు. అప్పుడు మీరు విన్నారా? జనాల్లో ఎంత ఉత్సాహం వచ్చిందో గుర్తుంది. అది వైసీపీ బచావు కాదు, అది ఏదో మీటింగ్లో మంచి డైలాగు జగన్ ఇదనో ఏదో పెట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి, స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఆ డైలాగ్ విన్నారండి, అరిచారండి. నాకు అది నవ్వు వచ్చింది. ఈయన చెప్తున్నారండి, ఎవరు రారు. ఆంధ్ర బచ్చా, ఆంధ్ర సేవాంధ్ర అన్న సేవాంధ్ర అయిపోయిందిరా బాబు. నువ్వు ఉన్నప్పుడే ఇంకేం మేమేం సేవ్ చేయించుకోను, నువ్వేం సేవ్ చేస్తావు అన్న డైలాగ్ వదులుతారు ఇక్కడ జనాలు కూడా. ఆయన మాటలు కాదు, అయిపోయిందండి. అనవసరం. ఇంకా అతను రాజకీయంగా ఉండడం అనవసరం. సరదాగా బెంగళూరులో కూర్చోవడం, దీంట్లో కూర్చోవడం. ఎవరో చెప్పారు 4 రోజులు మళ్ళీ ఇక్కడికి వస్తారంటే మేము ఎవరైనా కావాలంటే వీళ్ళు కలవచ్చు అంటే ఎవరు కలుస్తారు? ఎవరికి అవసరం? ఇప్పుడు ఆయనతో పనులు ఎవరికీ లేవు, ఉన్నవి పోయాయి మనకి. అది పరిస్థితికి అంతకంటే దారుణం ఏం లేదు. అంటే బాబు ఏదైతే మెడికల్ కాలేజెస్ విషయంలో చంద్రబాబు పీపీపీ మోడల్ తీసుకొస్తా ఉన్నాడు, 1 కోటి సంతకాలు సేకరించాము మేము, చంద్రబాబు మీద కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాం, గవర్నర్ కూడా కలిసి ఆ 1 కోటి సంతకాలు కూడా గవర్నర్గా సమర్పిస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి దాని గురించి? 2 కోట్ల మందిని సేకరించమనండి, 1 కోటి మంది వద్దండి.
ఎందుకంటే పీపీపీ పద్ధతిలో ఆయన చెప్పింది ఏంటి, పీపీపీ పద్ధతిలో ఇది చేసి మళ్ళీ సగం ప్రైవేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది అన్నాడు. కాలేజీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. బట్ ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు ఏవో ఉంటాయనుకుంటా. ఏమంటే దానివల్ల మనకు 16 కాలేజీలు 17 కాలేజీలు మెడికల్ కాలేజీలు మనకు వస్తున్నాయి. ఏ పద్ధతి చేయకుండా నేనేదో చేశాను, నేను లోగడ కూడా కాలేజీలు కట్టానంటే నువ్వు ఎందుకు చేయలేకపోయావు? 17 కాలేజీలు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయావు నువ్వు? ఇవాళ దాన్ని ముందుకు నడవాలి కదా. మనకి 17 కాలేజీలు వచ్చాయంటే వస్తున్నాయి కదా. అదేం గవర్నమెంట్దే, ప్రైవేట్ది ఏమి ఇది అవ్వదండి. మరి వీళ్ళకి ఆఫ్ నాలెడ్జ్లో వీళ్ళకి ఎంతసేపు 420 ఆలోచనల మీద ఉండే లాభాలు ఏమైనా వస్తే చేయగలుగుతారు. కానీ అది చేయలే. 17 కాలేజీలు వాళ్ళు ముట్టుకోలే. ఎన్ని కాలేజీలు వచ్చాయి ఆ రోజున ఉన్నప్పుడు? ఏ కాలేజీ ముట్టుకోలేదుగా. నువ్వు ఏది డెవలప్ చేయలేదుగా. పీపీపీ పద్ధతి ఇంకో పద్ధతి నీకెందుకు తెలియలా? నువ్వెందుకు చేయలేకపోయావు మరి ఆ రోజున? మరి నువ్వు ఇవాళ ఉండి 420 వాడు 420 వీడు 420 ఇది చేయట్లేదు అది చేయట్లేదు నేనైతే చేయదు. ఏం చేసావు? ఒక పరదాలు కట్టుకుని గ్రీన్ మ్యాట్లు కట్టుకుని నువ్వు తిరిగావు. కానీ ఏ రోజున జనాల్లోకి వచ్చి ఒక్కటి చేసావు నువ్వు? ఇవాళ ఇది చేసి నీ విమర్శ కూడా ఎవడు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు జనాలకి. అంటే చంద్రబాబు మోసం చేశాడు. 29లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. జనంలో జగన్ క్రేజ్ బాగా పెరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ చుట్టానికి తండోపతండాలుగా జనం కూడా వస్తున్నారు అని చెప్పి అంటున్నారు. వస్తారండి. ఆయన పాపం ఎట్లా ఉన్నాడో చూద్దామని వస్తున్నారు బయటికి. లేదు చెప్పాక మందును బిర్యానీ పెడితే నేను ఈ జనాలు ఎవరికైనా వస్తారు. తమ్మాయికి జగ్గాకి అందరికీ వస్తారు. ఈయనకి వచ్చే గొప్ప ఉంది. అదే చెప్పాక మొన్న వాళ్ళు తీసుకొచ్చారు మాకు ఇవ్వలేదు డబ్బులు అని చెప్పి జనాలు గొడవ చేశారు. ఆ రోజు టీవీలు కొన్ని కవర్ చేయలేకపోయాయి. కవర్ చేస్తుంటే బాగుండేది. మరి విజయడంకా మోగిస్తారు 2029లో అంటున్నాడు. మోగిస్తారు ఎదుటాడిది. ఈయన డంకా కాదుగా, ఎదుటి డంకా మోగిస్తాడు విజయడంకా. ఇక అది అనవసరం అండి. 29 దాకా వీళ్ళు ఏం చేసినా కూడా అప్పటికి ఇంకా ఎన్ని స్కాములు బయటకు వస్తాయో, ఎంతమంది ఉంటారో ఎంతమంది లోపలికి వెళ్తారో కూడా తెలియని పరిస్థితి కదా. అంతా స్కాములే కదా. ఇసుకలో స్కాము, మందులో స్కాము, దీంట్లో స్కాము, ఏది ముట్టుకుంటే అది స్కాము. దేవుడిని కూడా వదల ఆఖరికి. ఇంకా ఎన్ని ఉన్నాయో తిరుపతికి తవ్వే కొద్దిగా ఇంకా ఎన్ని వస్తాయో తెలియకుండా ఉంది. 300 రూపాయల టికెట్ రోజా గారు సహా మొత్తం ఆవిడ కూడా బయటికి వెళ్ళాల్సిన ఆవిడగా. మనకి ఒక్కొక్కటి తవ్వుతున్న కొద్దీ తిరుపతిలోనే 10 స్కాములు తయారవుతాయేమో. మిగతావి ఇంకెన్ని ఉన్నాయి. దేంట్లో ఏది ముట్టుకున్నా అది మనకి స్కాములతోనే ఉంది కదా. మొత్తం ముడిపడింది స్కాములే. వీళ్ళు ఎందుకు ఈయన మీటింగ్ పెట్టి 9 ఇది కాదు కదా పోలీస్ డిపార్ట్మెంట్ని అడగబోయాడు. ఎక్స్-సీఎంఏ కదా, ఆయనకి కొద్ది గొప్ప పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది కదా. ఐజీను డీజీను పిలిచి అసలు ఏంటి 9 ఇదే కదా మీరు ఎందుకు వదిలేదని చెప్పని అడగాలిగా. అడిగితే పోయేది కదా ఆయన. ఆ 9 దానికి మర్డర్ కేసు ఒకటి. మర్డర్ చేయాల్సిన $9 మర్డర్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది సీఎం గారు? అది కూడా మర్డర్ అని చెప్పి తేల్చారు కదా. ఆయన పడిపోయారు అనుకున్నాం అందరూ. పాపం పడిపోయాడేమో చనిపోయాడు అనుకున్నాం. కాదు, అది మర్డర్ అని చెప్పని పేపర్లో వచ్చింది. అది మర్డరే, దీనికి సంబంధించిన మర్డరే కదా. అది ఎందుకు మర్డర్ చేయాల్సి వచ్చింది దాన్ని? కాదు, స్కామ్ కాదు, ఏం కాదు. $9 ఎన్ని ఉన్నాయి ఇంకా ఇటువంటివన్నీ ఎన్ని తవ్వాలి, ఎంతమంది పోతారో చూడాలండి. ఇంకా ఈ 3 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ఏంటో. అప్పుడు 29కి వచ్చేసరికి ఈయన ఎలక్షన్లో నిలబడ్డమా, ఈయన వెళ్ళడమా, లేకపోతే ఈయన అర్హత పొందడమా, ఏది జరుగుతుందో అప్పుడు చూద్దాం.